ఊరుకురికినే ఎగిరిపడే పాకిస్తాన్కి ఇరాన్ షాక్ ఇచ్చింది. నిన్ననే అమెరికా చెప్పిందని గల్ఫ్ దేశాలలో ముగ్గురు విదేశాంగ మంత్రులతో కూర్చుని పాకిస్తాన్లో కూర్చుని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా చర్చలు జరపడం, ఆ చర్చల ద్వారా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్యన మేమే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్నంతా తోసిపుచ్చింది ఇరాన్. అసలు పాకిస్తాన్ ప్రయత్నాలకు నో చెప్పింది. ఈ విషయంలో అసలు మా ప్రమేయమే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టింది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ చేయలేదు మేము ఇప్పటిదాకా, అవన్నీ మధ్యవర్తుల ద్వారా బయటకు వచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తోంది. మా వైఖరిలో అయితే ఏమాత్రం మార్పు లేదు, స్పష్టంగా ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు వాళ్ళ సొంతం, వాటిలో మా ప్రమేయం లేదు. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగిందే, కానీ యుద్ధాన్ని ప్రారంభించింది మేం కాదు, ఎవరో గుర్తుంచుకోండి అని తేల్చి చెప్తున్నారు. ఏదైతే పాక్ విదేశాంగ మంత్రి షాక్దార్తో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ మంత్రులు సమావేశమవడం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఘర్షణ కారణంగా మిగిలిన దేశాల మీద పడుతున్న ప్రభావాన్ని గురించి చర్చించడం, పాకిస్తాన్లో జరగబోయే ఇరాన్ అమెరికా ప్రత్యక్ష చర్చలకు ఆ దేశ మంత్రులు పూర్తిగా మద్దతు ఇచ్చారంటూ ఇషాక్ ప్రకటించడం, ఈ విషయంలో ఇరాన్, అమెరికా యంత్రాంగంతో చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రయత్నాలు ఏమీ లేదు, అసలు మా సంబంధం లేకుండా వాళ్ళ కాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు అంటూ పాకిస్తాన్ డొల్లతనాన్ని కుండబద్దలు కొట్టింది ఇటు పక్కన ఇరాన్.